రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది సార్ గేమ్ చేంజర్? డెఫినెట్గా బాగుందండి, రెస్పాన్స్ బాగుంది. కొన్ని మిక్స్డ్ అక్కడక్కడ మిక్స్ ఉన్నా కూడా డెఫినెట్గా చరణ్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ వేరే హైలో ఉన్నాయి. చాలా బాగా చేశాడు. 3 క్యారెక్టర్ 40 minutes అయితే అసలు స్క్రీన్ ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ ఏంటో డ్యాన్సులు అట్లా చేయడం, డ్యాన్సులు కానీ పర్ఫార్మెన్స్ అప్పన్న క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా ఒక 4 వేరియేషన్స్ అవగాహన చేసుకొని గెటప్లు మార్చుకొని హెయిర్ స్టైల్స్ మార్చుకొని దాని గురించి ఒక 4 నెలలు మళ్ళీ గ్యాప్గా పెట్టుకుని ఆ గెటప్లోకి వెళ్ళి చేయడం అనేది అతని కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. రంగస్థలం సినిమాలో చేసిన ఒక సాలిడ్ క్యారెక్టర్ చరణ్ది, మళ్ళీ ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్. తన ఆ క్యారెక్టర్ చేస్తుంటే మీకు ఎట్లా అనిపించింది సార్? ఎందుకంటే నా కాంబినేషనే కదా, మొత్తం అంతా కాంబినేషనే అప్పన్న క్యారెక్టర్. అంటే చాలా పరిణితి చెందిన ఆర్టిస్ట్ లాగా, ఎందుకంటే ఆ నత్తి రావడం, నత్తి ఉండడం, అక్కడేమో ఆ దాంట్లోనేమో ఇనపడిన క్యారెక్టరు, దీంట్లో నత్తి. అంటే అది ఎక్స్పీరియన్స్ కాదు, ఎక్కడ ఏ డైలాగ్ ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ నత్తి పెట్టాలి, ఏ వర్డ్ తనకి ఎక్కువ, అవన్నీ కూడా బాగా దాని మీద అవగాహన ఉంటే తప్పితే చేయలేరు, చాలా కష్టం. అటువంటిది ఆయన మాటలు రావట్లేదు, నేను వెళ్ళలేననే పడే తపన, నేను రాజకీయాల్లోకి పనికిరానా అనే తపన ఒకటి, ఇవన్నీ కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఇప్పుడున్న యంగ్ హీరోస్కి ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్స్కి సపోర్టింగ్ రోల్లో మిమ్మల్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? లైక్ దేవర. మళ్ళీ నేను కూడా అదే క్వశ్చన్ అడిగాను, ఏంటి ఇది ఏంటంటే యంగ్ ప్లస్ ఓల్డ్ అంటే కొంచెం చూడడానికి మిడిల్ ఏజ్ లాగా ఉంటాను, మరీ ముసలాళ్ళ ఏజ్ లాగా అనిపించను అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ గారితో అట్లానే సెట్ అయ్యారు, సేమ్. ఇప్పుడు చరణ్ గారితో యంగ్ అండ్ ఓల్డ్ వాళ్ళు అంటే మామూలుగా ఉన్నప్పుడు ఈ సరిపోతుంది. ఏదైనా చిన్న గెటప్స్ చేసుకుంటే కనుక మళ్ళీ ఏజ్డ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో, అదే ఏజ్డ్ ఉన్నాం అనుకోండి యంగ్ తీసుకురావడం కష్టం. ఆ ఏజ్కి ఒక 40 years 35 years 40 years తీసుకురావడం కష్టం. నేను అలాగే ఉన్నానని చెప్పి నాకు ఈ ఆఫర్ రావడం జరిగింది, అంతే. అంతకంటే మీ కెరియర్ కన్సిస్టెన్సీయే కాదు, మీ ఏజ్ని కూడా అట్లా కన్సిస్టెన్సీతోనే ముందుకు తీసుకెళ్తారు. అసలు ఏంటి సార్ సీక్రెట్ చెప్పండి? ఏముండదు, మొన్న ఎవరు విజయ్ దేవరకొండ గారిని అడిగితే హెయిర్కిను గెడ్డానికి పోతే మనం కూడా కొంచెం అలా అఫ్ కోర్స్, బట్ ఆ మెయింటెనెన్స్ అనేది మెయింటెనెన్స్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఉన్నాం అనుకోండి. అంటే నాకు మెయిన్ ఏంటంటే ఫుడ్ మీద బాగా, ఫుడ్ ఇంట్లో ఫుడ్ తప్పితే ఎక్కడ తిన్నాం.